హాయ్ ఎవ్రీవన్. జై జనసేన గోపాలకృష్ణ లాక్స్‌కి తిరిగి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, వైసీపీ పార్టీ జనసేన పార్టీ కంటే చాలా అనుభవం ఉన్న రాజకీయ పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా సీనియర్ నాయకులు. ఆ పార్టీ అధ్యక్షుడితో సహా. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మాటల్ని గాని, ఆయన వ్యూహాల్ని గాని అర్థం చేసుకోలేకపోతోంది. రీసెంట్‌గా జల్ జీవన్ మిషన్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. వైసీపీ నాయకులను ఉద్దేశించి మీరు నెక్స్ట్ అధికారంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వమని చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పారు. అలాగే ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కూటమి పార్టీలు చీలిపోతే 2029 ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందాలని చూస్తోంది. కానీ అలా ఏం జరగదని, 2029లో కూడా కూటమే అధికారంలోకి వస్తుందని వైసీపీ పార్టీ అత్యాసపడుతోందని చెప్పడం ఈ మాటల యొక్క ఉద్దేశం. ఫ్రెండ్స్, మీరు చూశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ డయాస్లో తను మాట్లాడుతున్న అభివృద్ధితో పబ్లిక్ కి కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటేనేమో ప్రజలకి అభివృద్ధి కనెక్ట్ అవుతోంది. అదే వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే మరి వైసీపీ వాళ్ళు కూడా ఇలాగే మరింత అభివృద్ధి చేస్తాము, ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని, మరిన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామని రాష్ట్రానికి చెప్పాల్సింది పోయి అన్ని చౌకబారు రాజకీయ విమర్శలు, పవన్ కళ్యాణ్ గారిని చులకనగా మాట్లాడటం, అటువంటి వైసీపీ నాయకుల మాటలను కేవలం రాజకీయ ప్రకటనలుగానే పబ్లిక్ పట్టించుకోవట్లేదు. ఈ రోజుకి వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి మేము చేశామని చెప్పుకోలేకపోతున్నారు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.